ఏమైనా చిన్న చిన్న తప్పులు జరుగున్నా ఎక్కడైనా సలహాలు ఇవ్వాలనుకున్నా సూచనలు చేయాలనుకున్నా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీ వేదికగా మీరు ప్రశ్నిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఏమైనా రాష్ట్రంలో సమస్యలు ఉంటే ప్రస్తావించండి అని చెప్పినప్పటికీ అసెంబ్లీకి రాకపోగా కేవలం బెంగళూరు ప్యాలెస్కు మాత్రమే పరిమితమై ఏదో కొన్ని విమర్శలకు మాత్రం పరిమితం అవుతున్నారు. అది కూడా రాష్ట్రం ప్రభుత్వం ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా మాత్రమే అక్కడ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎలా చూడాలి ఈ వైసీపీ చేస్తున్న ఈ రాజకీయం కావచ్చు, వారి పార్టీ అధినేత వ్యవహరిస్తున్న తీరు, వారి పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుని ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రఫీ గారికి అలాగే శివపార్వతి గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన 2019 నుంచి 24 వరకు ఏం చేశారు, ఈ రోజున 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు? అప్పుడేమో జనాల్లో ఉండి ముద్దులు పెట్టాడు, తర్వాత తెరలు కట్టుకొని తిరిగాడు, అన్ని చెప్పుకున్నాం. కానీ ఈ రోజున ఎక్స్ సీఎం అంటే ఎక్స్లో పోస్టులు పెట్టుకునే సీఎంగానే మిగిలిపోతున్నాడా? ఇంకా వాళ్ళకి వేరే వేదిక లేదు అంటే ఇక్కడ ఎంతసేపటికి వీళ్ళు సోషల్ మీడియాని, గతంలో సోషల్ మీడియాని విపరీతంగా, అంటే మొన్నే హోమ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, అనిత గారు, ఇదిగో పలానా రెడ్డి, ఈయన చౌదరి అని చెప్పేసి ఒక నేమ్ పెట్టుకొని పోస్టులు పెడుతున్నాడు, ఇదిగో పలానా రెడ్డి ఒక చౌదరి అని పేరు పెట్టుకొని పోస్టులు పెడుతున్నారు. అంటే ఒక చౌదరిని తిడుతున్నారు అంటే ఎలాగా బయట ప్రపంచంలో వాళ్ళ మీద ఒక వ్యతిరేకత వస్తుంది అంటే మనాళ్ళని వీళ్ళని చిదిరించుకుంటున్నారా, మన రెడ్డిోడు తిడుతున్నారా, లేకపోతే మన కమ్మోళ్ళు లేకపోతే మన కాపులు తిడుతున్నారా అంటే ఏం సృష్టించాలని? అంటే విభజించు పాలించు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం, ఆయన ఎజెండా అదేనా? ఎంతసేపటికి ఎవరైనా సరే విడిపోతేనే బాగుండు, వాళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం అని మనం చెప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు విడిపోతేనే మనం సుఖంగా ఉంటాం అనేది మాత్రం ఆయన నిరూపిస్తున్నాడు ఇక్కడ. అలానే అర్థమవుతుంది. ఈ రోజునండి సకల శాఖ మంత్రి, గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు మీడియాలో ఉండేసి ఎప్పుడు మీడియా వేదికగా మాట్లాడే వ్యక్తి ఈ రోజున అమావాస్య చంద్రుడిగా ఎందుకు మారిపోయాడు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి అన్ని ఆయన చేసి ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా రికార్డెడే, ఎక్కడా కూడా ఆయన లైవ్ లో వచ్చి మాట్లాడింది లేదు, లైవ్ లో ప్రజల విషయాలు తెలుసుకుంది లేదు, లైవ్ లో ఏంటి మీ సమస్యలని చెప్పింది లేదు. ఈ రోజు మాత్రం ఒక డిజిటల్ బుక్, ఈ ఎక్స్ లో పోస్టులు పెట్టే ఎక్స్ఎం డిజిటల్ బుక్ పెట్టేసి అంతా కూడా ప్రాక్టికాలిటీ లేదు, మేము డిజిటల్ కే పరిమితం అయిపోయాము అనేది మాత్రం నిరూపించారు. అది మాత్రం 100% ఇక్కడ మనం ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది ఈ రోజున రాష్ట్రంలో? ఏదైనా ఈ రోజున వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎవరైతే గతంలో వీళ్ల పార్టీలో ఉండి సేవలు అందించిన అవంతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా ఏం చెప్పి బయటకు వెళ్ళారో మనం విన్నాం. ఒకటే చెప్పారు, కూటమి ప్రభుత్వం వచ్చి అవంతి శ్రీనివాస్ గారు పార్టీకి రాజీనామా చేసేటప్పటికి ఎన్నో నెలలు గడవలేదు. కానీ వీళ్ళేంటి, వెంటనే ఆయన ఫోన్లు చేసేసి మీరు వచ్చేయాలి, బయటికి మాట్లాడాలి, ఇదిగో ధర్నాలు చేయండి, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడండి అంటేనే ఒక్కసారి వీడియో పెట్టుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు 2024 టు అక్కడ 2019 నుంచి 24 వరకు మనం అసెంబ్లీలో ఏం చేశాము, ఎంతమంది అటువైపున ఉన్నారు, ఎంతమంది మనం ఉన్నాము, ఏం మాట్లాడాము, మరి ఆ రోజున వాళ్ళు ఏ విధంగా ప్రజల కోసం పోరాడారు, మరి ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది, మనం ఇంత త్వరగా వాళ్ళ గురించి ఏం తీసుకెళ్లాలని ప్రజల్లో మేము వెళ్ళి మాట్లాడాలి, అందుకని ఆయన వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయారు. ఈ రోజున మొన్న మరి రాజశేఖర రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది, కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ప్రజల్ని ఆదరిస్తుంది, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో విధాలుగా ప్రజలు ఈ రోజున అండదండలుగా నిలబడి వాళ్ళ మన్ననలు పొందుతూ వాళ్ళ నీరాజనాలు అందుకుంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందు చెప్పినవి కాదు చెప్పనివి ఎన్నో చేశారు. ఈ రోజున సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి సత్యనారాయణ గారు అసెంబ్లీ సాక్షి ప్రభుత్వం సూపర్ 6 సంబంధించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఏ పథకం అమలు చేసినా ఏదో ఒక విమర్శ చేస్తోంది కదా వైసీపీ. అదేనండి, ఈ రోజున వాళ్ళు తల్లికి వందనం అని ఈ రోజున కూటమి ప్రభుత్వం పెట్టింది, అమ్మఒడని పెట్టాడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చేసి అమ్మ ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి జగనన్న పథకం వర్తిస్తుందని చెప్పారు. ఏం చేశారు? ఏ బిడ్డ కావాలో కోరుకోండి అన్నారు. అంటే ఏ బిడ్డ కావాలని తల్లి కోరుకుంటుంది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వాళ్ళ తల్లి బయటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమేమి లేకుండా పోలేదు కదా. విజయమ్మ గారికి పాపం ఆవిడ ఎంతో ప్రేమగా చూస్తున్నా కూడా తండ్రి సమాధి దగ్గర ఈయనే తోసుకొని వెళ్ళిపోయాడు కదా. అలా కుదరదు కదా, అందరూ మీలాగా ఉండరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అర్థం కాని విషయం ఇది. ఈ రోజున
ఒకటి కాదు రెండు కాదు, ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే వాళ్ళు చేస్తున్న విష ప్రచారం రాష్ట్రం మీద భయంకరంగా ఈ రోజున కంపెనీలు రాకుండా దాదాపుగా 250 మెసేజ్లు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంత దారుణమా, ఇంత ఘోరమా? అంటే ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతి ఒక్కరం ఏం కోరుకుంటాం? వాళ్ళకి ఏదైనా సలహాలు ఇద్దాము, ఏదైనా మంచి చేయడానికి ఇంకా ప్రయత్నం చేద్దాము. కానీ మా ఎజెండా ఏంటి అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారంటే మేము ఎప్పుడూ కూడా మంచి చేస్తే చూడలేము. ఈ రోజున ఆ పాటలో ఒక పాట కమల్ హాసన్ గారిది అనుకుంటా మేబీ, పెళ్లి కూడా చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చెప్పేసి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈ రోజున చావులు కూడా పెళ్లిళ్ళు, పేరెంటాలకి, చావులకి, పుట్టుకలకి వీటికి వెళుతూ ఆయన పబ్బం గడుపుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే యా అదొక పండగ అయిపోయింది. ఆ సందర్భం మీరు అన్నట్లుగా కేవలం రాజకీయం చేయడం కోసం ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే పరామర్శల పేరుతో రాష్ట్రానికి వస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. రఫీ గారు మీరేం చెప్తారండి ఈ వైఖరిని? వచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సీఎం 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 అని అరవండి, సీఎం సీఎం అని అరవండి, జగన్ సీఎం జగన్ సీఎం అని అరవండి. దీనికోసం డబ్బులు ఇస్తున్నారు, దీనికోసం వాళ్ళు పిలిపించుకుంటున్నారు. ఆ ప్లకార్డ్స్ పట్టుకోండి.